మద్యం సొమ్ము దోపిడీని జప్తు చేయాలన్నారు గురజాల మాల్యాద్రి. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో కమిషన్ల కోసం విషపూరిత మద్యం పోశారు. జే బ్రాండ్ల మద్యంలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు చెన్నై, బెంగళూరుతో పాటు అమెరికాలోని ప్రముఖ ల్యాబ్లు నిర్ధారించాయి. జగన్ రెడ్డి ప్రభుత్వం సరఫరా చేసిన మద్యం వల్ల ఒక తూర్పు గోదావరి జిల్లాలోనే 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు గల యువకులు 7,000 మంది మరణించినట్లు డిఆర్డీఏ మరియు సెర్ఫ్ నివేదికలు స్పష్టం చేస్తున్నవి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులన్నింటిలోని లిక్కర్ అడిక్షన్ వార్డుల్లోని రోగుల లెక్క వేస్తే రాష్ట్రంలో 30,000 మంది పేదలు అకాల మృతువార్త పడ్డారన్నారు. వారి భార్యల మాంగళ్యాలు మంటగలిశాయి. అలాగే విషపూరిత మద్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మంది ఆరోగ్యాలు ధ్వంసమయ్యాయి. కిడ్నీలు, లివర్ పాడయ్యాయి. మానసిక రోగులు పెరిగారు. ఈ విషపూరిత మద్యం మత్తులో మతి తప్పిన ధరలు పెరిగాయి. అంతేకాదు 60 రూపాయలు ఉన్న క్వార్టర్ మద్యం ధరని 160 రూపాయలకు పెంచారు. మద్యం కొనలేని పేదలు నాటుసారా త్రాగి ఒక్క జంగారెడ్డిగూడెంలోనే 27 మంది పేదల ప్రాణాలు పోయాయి. శానిటైజర్ తాగి చనిపోయారు. కరోనాలోనూ మద్యం షాపులు నడపడం వల్ల కరోనాలో రాష్ట్రంలో 1,00,000 మరణాలు సంభవించాయి. జగన్ రెడ్డి ముఠా దోపిడీ వల్ల రాష్ట్రంలో ఆరోగ్య విపత్తు సంభవించి ప్రజలు గొల్లయ్యారు. మద్యంలో 3,500 కోట్ల రూపాయల దోపిడీ జరిగిందన్నారు. ఈ దోపిడీ సొమ్ము జప్తు చేసి పేదల సంక్షేమానికి ఖర్చు చేయాలి. ప్రజల ప్రాణాలు తీసిన వారిని, వారి బిగ్ బాస్ను సైతం కోర్టు బోనులో నిలబెట్టాలన్నారు గురజాల మాల్యాద్రి.